ఈ గమనించవలసింది ఏమిటి అంటే ప్రకృతిని గమనించాలి, మనని మనం గమనించుకోవాలి. ప్రకృతిని గమనిస్తే ఎన్నో పాఠాలు నేర్చుకుంటామండి. ఏమిటంటే చూడండి, ఈ ప్రకృతిని నుంచి 24 గురువుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు దత్తాత్రేయుడు. ఆయనకు వేరే గురువు లేడండి. 24 గురువుల్ని ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో మొత్తం అన్నీ తెలుసుకున్నాడు. ఎవరు? దత్తాత్రేయుడు. ఎవరు? అత్రి మహాముని కొడుకు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అంశ. మరి ఆయనే ప్రకృతిని చూసి ఎన్నో నేర్చుకున్నాడు. అందుకే ప్రకృతిని చూసి పాఠాలు నేర్చుకోవాలి మనం. ప్రతి దాన్ని చూడండి. చీమ గురించి ఒక్క చీమ చెప్పుకుందాం. చీమ బెల్లం మీద పాకిందనుకోండి, అది బెల్లం తినడానికి ప్రయత్నించిందనుకోండి, దాని తల తెగినా సరే బెల్లాన్ని వదలదు. గమనించండి, ఎప్పుడైనా దాని సగం పార్ట్ ఊడిపోద్ది తోసినప్పుడు, అయినా మొదటి పార్ట్ బెల్లం పట్టుకునే కూర్చుంటుంది. అంటే చచ్చే వరకు దాని ప్రయత్నం మానదు. మనమా నడు నొప్పి వస్తే జానం మానేస్తాం, కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుని తింటాంలేండి. కానీ నడు నొప్పి వచ్చినా తలకాయ నొప్పి వచ్చినా ఎదవ గొడవ, ధ్యానం కుదరదు. మానేద్దామా? చుట్టాలు వచ్చారు క్లాస్కి వెళ్ళడం మానేద్దామా? అన్నిటికీ ఉంటామే కానీ ధ్యానంలో ఎన్ని మానేడాలో చూసుకుంటాం. ఒక్క చిన్న చీమే అది సాధించే వరకు ప్రయత్నాన్ని ఆపదు. అవునా? బుద్ధుడు ఒకసారి ధ్యానం చేస్తున్నప్పుడు 7 సంవత్సరాలు అయింది ఇల్లు వదిలి వచ్చి, ఏమీ సాధించలేకపోతున్నాను, ఇంటికి వెళ్ళిపోదామా అని ఒక్క క్షణం ఆలోచించాడట. అలా తదేకంగా ఎదురుగుండా చెట్టు కాసి చూస్తున్నాడట. చూసేటప్పటికి ఒక చీమ పైకి ఎక్కుతుందట, కొంత దూరం వెళ్ళి కింద పడుతుందట, ఎక్కుతుందట పడుతుందట, ఎక్కుతుందట పడుతుందట. 7 సార్లు అలా చేసి 7వసారి పైకి వెళ్ళిపోయిందట. అప్పుడు బుద్ధుడు అనుకున్నాడట, ఒక చిన్న అల్పజీవి అదే అది సాధించే వరకు దాని ప్రయత్నం మానలేదే, మరి నేను ఒక మానవుడిని హయ్యర్ స్టేజ్లో ఉన్నాను, నా ప్రయత్నం మాని పిరికి వాళ్ళ వెనక తిరిగిపోవడమా? కాదు, నేను సాధించేనా ప్రజలకు చెప్తాను, లేదా ఇక్కడే మరణిస్తాను, కానీ వెనుక తిరిగి వెళ్ళను అన్నాడట. అంత పట్టుదల మనకు ఉండాలి.